'ఇరుముడి' సినిమా మంచి సక్సెస్ సాధించింది. 'రవితేజ' గారు ఎప్పటినుంచో కూడా ఒక హిట్ కోసం ఎదురు చూస్తే ఈ సినిమా అంతకు మించిన విజయాన్ని ఒక బ్లాక్ బస్టర్ విజయాన్నయితే అందించింది. సో, ఇప్పుడు 'ఇరుముడి' తర్వాత 'రవితేజ' గారు ఎలాంటి సినిమాలు తీస్తారు? ఎటువంటి స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకుంటారు? ఏ డైరెక్టర్స్‌తో సినిమా చేస్తారు? ఇటువంటి క్యూరియాసిటీ అయితే ఉంది. ఎందుకంటే ఆయన 'రవితేజ' గారి 'ఇరుముడి' కంటే ముందు ప్రీవియస్ ఫిల్మ్స్ చూసుకుంటూ వస్తే ఆహ్, ప్రేక్షకులు ఎలా అయితే ఆశించారో అలాంటి సినిమాలు, కాన్సెప్ట్స్ అవి రాకుండా పోయాయి 'రవితేజ' గారి దగ్గర నుంచి. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలే ఆయన తీసుకుంటూ రావడం, అది ప్రేక్షకులకు విసుగు పుట్టేయడం. 'రవితేజ' గారు మీరు మంచి హీరో ఇలాంటి సినిమాలు తీయడం ఏంటి? ఈ సినిమాలు మానేసి ఎంచక్కా 'వాల్తేరు వీరయ్యలో' 'చిరంజీవి' గారితో ఒక యాక్ట్ చేశారు కదా! కీ రోల్‌లో అటువంటి రోల్స్ చేయండి అని చెప్పేసి ఫ్యాన్స్ ఇలాంటి డిమాండ్స్ చేశారు. సో, అటువంటి ఫేస్ చూసారు 'రవితేజ' గారు. సో, అటువంటి ఫేస్ చూసిన తర్వాత 'ఇరుముడితో' కమ్‌బ్యాక్ ఇచ్చి ఎవరైతే ట్రోల్ చేశారో, ఎవరైతే అన్నారో వాళ్ళందరికి కూడా ఈ ఒక్క సినిమాతో సమాధానం చెప్పేశారు. ఇక ఆయన అప్‌కమింగ్ ఫిల్మ్స్‌తో అదే ఫార్మ్‌ని కంటిన్యూ చేస్తారా? లేకుంటే మళ్ళీ ఆహ్, ఏదైతే ఆయన మూసధోరణి ఉందో సినిమాలు తీసుకుంటూ రావడం, అటువంటి కాన్సెప్ట్‌తోనే మళ్ళీ విసుగు తెప్పించేలా సినిమాలు తీస్తారా? అనేది ఒక చర్చ కూడా జరుగుతుంది. ఎందుకంటే ఒక ఇది పడిపోయింది 'రవితేజ' గారికి. అదేంటంటే ఆయన ఒక సినిమా హిట్ అవుతుంది. ఆ తర్వాత 3, 4 సినిమాలు ఫ్లాప్ అయితాయి. ఒక హిట్ అవుతుంది. ఒక 3, 4 సినిమాలు ఫ్లాప్ అయితాయి. ఇటువంటి ట్రాక్ రికార్డ్ 'రవితేజ' గారికుంది అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. సో, ఇప్పుడు అందుకే 'ఇరుముడి' ఈ ఇప్పటివరకు ఆయన తీసిన సినిమాల్లోనే ఇదొక బ్లాక్ బస్టర్ విజయం. ఆయన కెరీర్‌లోనే ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. మరి ఇప్పుడు 'ఇరుముడి' తర్వాత ఆయన తీయబోయే సినిమాలు వరుసగా హిట్‌లు కావాలి. ఆ ఫార్మ్‌ని కంటిన్యూ చేయాలని చెప్పేసి 'రవితేజ' గారి అభిమానులు, ఈవెన్ 'రవితేజ' గారు కూడా ఆశిస్తూ ఉన్నారు. సో, మరి ఇప్పుడు ఆయన ఎటువంటి స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకుంటారా అన్న దాని మీదనే అభిమానులు ఒక క్యూరియాసిటీ అయితే నెలకొంది. సో, ఈసారి ఏదైతే ఆయన ట్రాక్ రికార్డ్ ఉందో దానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టేయాలని చెప్పేసి అభిమానులు కూడా ఆశిస్తున్నారు. అంటే ఒక హిట్టు 3 ఫ్లాప్‌లు, ఒక హిట్టు 3 ఫ్లాప్‌లు ఉంటుంది గదా! ఆ ట్రాక్ రికార్డ్‌ని చెరిపేయాలి. ఈసారి 'రవితేజ' గారు వరుసగా హిట్‌లు కొట్టాలి అనే ఆహ్, అభిప్రాయం అయితే ఇప్పుడు అభిమానుల్లో అయితే ఉండింది. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆయన స్క్రిప్ట్ సెలక్షన్స్ కావచ్చు, డైరెక్టర్ సెలక్షన్స్ కావచ్చు ఎలా ఉంటుందా అన్న క్యూరియాసిటీ అయితే ఉంది. సో, 'ఇరుముడి' ఇలా థియేటర్‌లో కంటిన్యూ అవుతుందో లేదో, ఇటువంటి సక్సెస్ చూస్తారో లేదో, అప్పుడే ఆయన ఒక మూవీకి పచ్చ జెండా ఊపేశారు. సో, తొందరలో సెట్స్ పైకెళ్ళబోతుంది. రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసేసారు. సో, అసలు ఎవరా డైరెక్టరు? ఏంటా స్క్రిప్టు? ఎప్పుడు రిలీజ్ డేటు? ఇంత స్పీడ్‌గా జెట్ స్పీడ్‌లో ఆయన సినిమాలు తీసుకుంటూ వస్తున్నారు. సో, మరిప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఎటువంటి విషయాలు బయటపడ్డాయనేది ఒకసారి డిస్కస్ చేద్దాం. మరి ఈ సినిమాతో ఆయన మీదున్న ఆ ట్రాక్ రికార్డ్ ఏదైతే ఉందో దాన్ని ఫుల్ స్టాప్ పెట్టేసి ఇక 'రవితేజ' గారంటే ఇలాంటిది కాదు. ఆయన హిట్లు చూస్తారు. ఇటువంటి మంచి సినిమాలు అభిమానులకు అందిస్తారనే దిశగా ఆయన అడుగులు వేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. సో, ఒకసారి దాని గురించి డిస్కస్ చేద్దాం. 'ఇరుముడి' సక్సెస్‌ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నారు. కొద్దిగా గ్యాప్ తీసుకొని సినిమాలు తీస్తారేమో అని అందరూ అనుకున్నారు. అంటే ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ విజయం వచ్చేసింది. సో, దీన్ని కొంతకాలం ఎంజాయ్ చేసి ఆ తర్వాత ఇంకొక స్క్రిప్ట్ సిద్ధం చేసుకొని తర్వాత సెట్స్ మీదకి వెళ్తారేమో అని చెప్పేసి అందరూ ఆశిస్తే ఆయన ట్విస్ట్ ఇచ్చేసారు. సో, ఒక సినిమాకి ఓకే చెప్పేసారు. అది ఒక యువ దర్శకుడికి. అది కూడా ఎవరంటే 'హసీద్ గోలి'. అందరికీ తెలిసిందే 'స్వాగ్' మూవీ గావచ్చు, 'రాజరాజ చోర' గావచ్చు, ఈ సినిమాలు తీసి ఎంటర్‌టైన్ చేశారు గదా! ఆ డైరెక్టర్ 'హసీద్ గోలి'తో ఇప్పుడు ఆయన సినిమాలు తీస్తున్నారు. ఈవెన్ ఆయన 'మెంటల్ మధుర' అని కూడా ఒక సినిమా తీయడం జరిగింది. సో, ఇలా 3 సినిమాలతో మంచి డైరెక్టర్‌గా పేరు సంపాదించుకున్న యంగ్ డైరెక్టర్ 'హసీద్ గోలి'కి ఆయన డేట్స్ ఇచ్చేసారు. తొందరలో ఆ సెట్స్ మీదకైతే ఈ సినిమా వెళ్ళబోతుంది. ఈ సినిమాని తీసేది మరెవరో కాదు 'దిల్ రాజు' గారు, 'శిరీష్' గారు వీళ్ళ కాంబినేషన్. ఎస్‌వి క్రియేషన్స్ బ్యానర్ కింద ఇది వాళ్ళకు 64వ సినిమా. సో, ఇప్పుడు వాళ్ళ బ్యానర్ కింద ఇప్పుడు ఈ సినిమా అయితే రాబోతుంది. సో, ఈ సినిమాతో 'రవితేజ' గారు హిట్ ఫార్మ్ కంటిన్యూ చేస్తారని చెప్పేసి అందరూ కూడా భావిస్తున్నారు. ఇక్కడ డైరెక్టర్ 'హసీద్ గోలి' కూడా చాలా సక్సెస్‌ఫుల్ డైరెక్టర్. మంచి ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ తీయగల సత్తా ఉంది. అయితే ఇంకా ప్రాపర్ హిట్ అయితే ఆయన కెరీర్‌లో పడలేదు. సో, ఇప్పుడు ఈ సినిమాతో ఒక మంచి ఊపులో ఉన్న 'రవితేజ' గారికి ఇంకొక ఆయన ఆ ఫార్మ్‌ని కంటిన్యూ అయ్యేలా ఈయన సినిమా అందిస్తారని చెప్పేసి అందరూ కూడా భావిస్తున్నారు. సో, యంగ్ డైరెక్టర్‌ని ఎప్పుడూ కూడా 'రవితేజ' గారు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఆయన చాలా మంది కొత్త దర్శకులతో సినిమాలు తీశారు. సో, ఆ తరుణాన్ని మనం చూసాం. అయితే చాలా మంది డైరెక్టర్స్‌కు ఆయన అవకాశాలు ఇచ్చినప్పటికి కూడా వాళ్ళు ప్రూవ్ చేసుకునే ఒక పరిస్థితి కూడా చూసాం. సో, మళ్ళీ అటువంటి రెగ్యులర్ కమర్షియల్ సినిమాలే ఆయనతో తీయడం జరిగింది. అవి బాక్స్ ఆఫీస్ ఫెయిల్ అయిపోయాయి. సో, ఒక డివైడ్ టాక్ వచ్చేసింది అభిమానుల్లో. ఆయన కొత్త దర్శకులకు అవకాశాలు ఇస్తున్నా గానీ వాళ్ళు ప్రూవ్ చేసుకోలేకపోతున్నారు. దీనివల్ల 'రవితేజ' గారికి ఇటువంటి పరిస్థితొచ్చిందని జెప్పేసి అలా మాట్లాడారు.
రవితేజ గారు ఇకనైనా యంగ్ డైరెక్టర్స్‌తో ఆపేసి స్టార్‌డమ్ ఉన్న డైరెక్టర్స్‌తో సినిమాలు చేస్తే మంచి హిట్లు కొడతారు కదా! అని చెప్పేసి అలా మాట్లాడారు. సో, అలా ఏదేమైనా ఆయన మాత్రం యంగ్ డైరెక్టర్స్‌ని ఎంకరేజ్ చేసుకుంటూ వాళ్ళకి అవకాశాలిస్తూ వెళ్తూ ఉన్నారు. సో, కొంతమంది ప్రూవ్ చేసుకున్నారు. ఇప్పుడు కొంతమంది ప్రూవ్ చేసుకోలేదు. 'శివ నిర్వాణ' గారు డైరెక్షన్‌లో కూడా ఆయన యాక్ట్ చేయడం, ఆ సినిమా ఇప్పుడు 'ఇరుముడి' బ్లాక్ బస్టర్ కావడం అయితే జరిగింది. అయితే 'శివ నిర్వాణ' గారి ట్రాక్ చూసుకుంటూ వస్తే చాలా మంచి సినిమాలు తీశారు. ఎమోషనల్‌ని పండించడంలో ఆయన చాలా సత్తా ఉంది. ఆయన అరంగేట్రమే 'నిన్ను కోరి' సినిమాతో జరిగింది. అది ఇప్పటికి కూడా ఆ సినిమా చూసిన వాళ్ళెవరన్నా అంటే 'నాని' గారి సినిమాలు చూస్తే ఎవరైనా కూడా ఇంత ఎమోషనల్ సినిమా ఏదైనా ఉందంటే 'నిన్ను కోరి' అని చెప్తారు. అందులో 'నాని' గారి పెర్ఫార్మన్స్ అయితే పీక్ అని చెప్పుకోవాలి. చాలా మంది సెలబ్రిటీలకు కూడా 'నిన్ను కోరి'లో 'నాని' గారి పెర్ఫార్మన్స్ అంటే చాలా ఇష్టం. సో, అలా మొదటి సినిమా 'శివ నిర్వాణ' గారి మొదటి సినిమాతోనే ఎమోషనల్‌ని పండించి అంత మంచి సినిమా అందించాడని చెప్పేసి ఒక పేరు పడింది. సో, అలా ఎమోషన్స్‌ని ఆయన సినిమాల్లో చాలా అద్భుతంగా పండిస్తూ ఉంటారు. ఆ తర్వాత 'మజిలీ' గావచ్చు, 'ఖుషి' గావచ్చు అలా. అయితే 'ఖుషి' పెద్దగా వర్కౌట్ అవ్వలేదు బాక్సెస్ వద్ద. సో, అంటే అది బడ్జెట్ సంబంధించి ఇష్యూ అది. సో, కాకపోతే కంటెంట్ పరంగా మంచి సినిమా అది. సో, అది వదిలేద్దాం. ఇప్పుడు 'రవితేజ' గారి విషయానికొచ్చేసరికి అలా ఇంకొక మూవీని కూడా ఆయన ఓకే చెప్పారు. 'ఇరుముడి' తర్వాత ఆ సక్సెస్‌ని కంటిన్యూ చేసే ఆహ్, ఎవరు చేస్తారు? ఏ డైరెక్టర్ చేస్తారంటే ఇప్పుడు 'అసిత్ గోలి' అయితే రంగంలోకొచ్చారు. 'దిల్ రాజు' గారి బ్యానర్ కింద ఈ సినిమానైతే తెరకెక్కించబోతున్నారు. రిలీజ్ డేట్ చూసుకుంటూ వస్తే సంక్రాంతి. సంక్రాంతికేమో ఆల్రెడీ సినిమాలు ఫుల్లుగా ఫిక్స్ అయిపోయి ఉన్నాయి. 'చిరంజీవి' గారి 'కాక' గావచ్చు, 'సాయి దుర్గా తేజ్' గారి 'సంబరాల ఏటిగట్టు' గావచ్చు, 'అనిల్ రావిపూడి' గారి సినిమా గావచ్చు, జనవరి 12న విడుదల. అలాగే 'జాజి కిషన్', 'శర్వానంద్' గారి సినిమా డేటేసి కూర్చున్నారు. ఇన్ని సినిమాలొస్తున్నాయి. మళ్ళీ ఇప్పుడు 'రవితేజ' గారు కూడా నేను సంక్రాంతికే వస్తున్నా అని జెప్పేసి చెప్పేసారు. సో, డేట్ కూడా చెప్పేసారు. జనవరి 14థ్ 2027 సంక్రాంతికి మీరు సిద్ధమైపోయండి. మేమొస్తున్నాం అని జెప్పేసి చెప్పారు. సో, ఈ సినిమా సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ జస్ట్ 4 మంత్స్. ఈ 4 మంత్స్‌లో షూటింగ్ కంప్లీట్ జేసి రిలీజ్ జేయాలి. జనవరి నుంచి ప్రమోషన్ స్టార్ట్ అవ్వాలి గాబట్టి. సో, మరి ఇంత తక్కువ టైంలో అంటే 'రవితేజ' గారు మామూలుగా సినిమాలైతే చాలా స్పీడ్‌గా కంప్లీట్ జేస్తూ ఉంటారు. అందుకే ఆయన ఇయర్‌కి 2, 3 సినిమాలనైతే రిలీజ్ జేస్తూ ఉంటారు. అయితే అవి రిజల్ట్స్ పక్కన బెడితే సినిమాలు మాత్రం అందిస్తూ ఉంటారు. ఇందుకే ఇండస్ట్రీకి 'రవితేజ' గారు లాంటి హీరో అవసరం అని అంటారు. అక్కడ స్టార్ హీరోల సినిమాలు 3, 4 ఇయర్స్ పడుతున్నాయి థియేటర్‌లోకి రావడానికి. సో, ఆ తరుణంలో యంగ్ హీరోస్ కావచ్చు, లేకుంటే 'రవితేజ' గారు లాంటి హీరోస్ కావచ్చు, వాళ్ళ సినిమాలు వస్తున్నప్పుడే థియేటర్స్ కళకళలాడతాయి. జనాలు వస్తూ ఉంటారు. అక్కడ డిస్ట్రిబ్యూటర్స్ కావచ్చు, ఎగ్జిబిటర్ కావచ్చు, ప్రొడ్యూసర్స్ కావచ్చు సేఫ్‌గా ఉంటారు. అలా థియేటర్స్ కూడా సర్వైవ్ అవుతాయి. అవి 'రవితేజ' గారు లాంటి హీరోల సినిమాలు వరుసగా వస్తేనే అని జెప్పేసి ఇప్పుడు ఇండస్ట్రీ కూడా 'రవితేజ' గారు లాంటి హీరోలే అవసరం అని జెప్పేసి ఎప్పటినుంచో కూడా ఒక వాదన నడుస్తుంది. అయితే ఆయన సినిమాలు 'ఇరుముల్' లాంటి ఓ సెన్సిబుల్ సినిమాలు తీసుకుంటూ వస్తే చాలా అంటే చాలా బెనిఫిట్ అవుతుంది ఇండస్ట్రీకి అని జెప్పేసి చెప్తూ ఉంటారు. సో, ఒక 'రవితేజ' గారు గావచ్చు, లేకుంటే రీసెంట్‌గా వచ్చిన 'వరుణ్ తేజ్' గారు గావచ్చు, అంటే కొరియన్ కనకరాజు రీసెంట్‌గా వచ్చింది గదా! 'వరుణ్ తేజ్' గారు గావచ్చు, లేకపోతే 'సాయి దుర్గా తేజ్' గారు గావచ్చు, ఇలాంటి హీరోల అవసరం ఇండస్ట్రీకి ఉంది. ఇప్పుడు చాలా మంది స్టార్ హీరోలు ఫారిన్‌కెళ్ళిపోయారు గాబట్టి, లోకల్ మార్కెట్‌ని అడ్రెస్ చేస్తూ వచ్చే యంగ్ హీరోలు, 'రవితేజ' గారు లాంటి సీనియర్ హీరోలు, అలాగే ఇప్పుడు మన సీనియర్ హీరోలున్నారు. 'చిరంజీవి' గారు, 'వెంకటేష్' గారు, 'బాలకృష్ణ' గారు, 'నాగార్జున' గారు వీళ్ళు వాళ్ళ ధోరణిలో వాళ్ళు సినిమాలు అందిస్తూ వెళ్తున్నారు. కాకపోతే ఇండస్ట్రీలో ఇప్పుడు ఇయర్‌కి 2, 3 సినిమాలంటే అది 'రవితేజ' గారు గావచ్చు, లేకుంటే ఇలా యంగ్ హీరోస్ కావచ్చు, వీళ్ళే అందిస్తూ వెళ్తున్నారు. 'కిరణ్ అబ్బవరం' గారు గావచ్చు ఇలా. సో, ఇలా సినిమాలు వరుసగా ఇయర్‌లో ఒక 2, 3 సినిమాలు రిలీజ్ చేయాలంటే అది 'రవితేజ' గారి వల్లే అవుతుంది. సో, అందుకే ఇండస్ట్రీకి ఆయన లాంటి హీరోలు అవసరమని చెప్తున్నారు. సో, ఇప్పుడు ఆయన తన ట్రాక్ రికార్డ్‌ని ఏదైతే ఒక హిట్ 3 ఫ్లాప్‌లు అన్న ట్రాక్ రికార్డ్‌ని అది బ్రేక్ చేసేసి ఇప్పుడు కొత్తగా వరుసగా హిట్లు కొట్టాలి అంటే మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమా రావాలని జెప్పేసి 'ఇరుముడి' తర్వాత అటువంటి సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమా తర్వాత ఇంకో సెన్సేషన్ క్రియేట్ జేయాలంటే ఇంకొక యంగ్ డైరెక్టర్‌ని రంగంలోకి దించాలని ఈ 'అసిత్ గోలిని' ఆయన్ని తీసుకొచ్చారు. మరి ఈయన ఎటువంటి స్క్రిప్ట్‌ని తీసుకొచ్చారో తెలీదు. సో, మామూలుగా ఈయన సినిమాలన్నీ చాలా ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తూ ఉంటాయి గాబట్టి, ఈ సినిమా కూడా మరి 'రవితేజ' గారంటే ఎంటర్‌టైన్‌మెంట్, 'రవితేజ' గారి సినిమాలంటే ఎంటర్‌టైన్‌మెంట్, ఎంటర్‌టైన్‌మెంట్ అంటేనే 'రవితేజ' గారు. సో, అది మనకు తెలిసిందే. మరి ప్రాపర్‌గా ఎంటర్‌టైన్‌మెంట్ సినిమా ఒకటి కథ స్క్రిప్ట్ రెడీ చేసుకుంటే మాత్రం 'అసిత్ గోలి' గారు 'రవితేజ' గారికి అది పర్ఫెక్ట్‌గా సూట్ అవుతుంది. అది సినిమా
అనేది చాలా అద్భుతంగా పండుతుంది. ఎంటర్‌టైన్‌మెంట్ కాన్సెప్ట్స్ అంటే రవితేజ గారికి పర్ఫెక్ట్‌గా వర్కౌట్ అవుతూ ఉంటాయి. సో, ఆయన ప్రీవియస్ సినిమాలన్నీ కూడా చాలా ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తూ ఉంటాయి. ఎన్నో సినిమాలు మనం చూసాం. సో, ఈ మధ్య కాలంలో రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు తీస్తూ ఆ ఎంటర్‌టైన్‌మెంట్‌ని జొప్పించే ప్రయత్నం చేశారు. అది ప్రాపర్‌గా వర్కౌట్ అవ్వలేదు. అయితే ఈ 'ఇరుముడి' సినిమా ఎంటర్‌టైన్‌మెంట్ కంటే కూడా ఎమోషన్‌ని క్యారీ చేసింది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌ని క్యారీ చేసింది. ఒక డివైన్ టచ్‌ని యాడ్ చేసింది కాబట్టి ఇటువంటి ఒక రిజల్ట్స్ చూసాం. మరి ఇప్పుడు కంప్లీట్‌గా ఎంటర్‌టైన్‌మెంట్ డైరెక్టర్ కాబట్టి 'హసిత్ కోహ్లీ' మరి అటువంటి కాన్సెప్ట్‌ని తీసుకున్నారా? లేకుంటే 'ఇరుముడి' తరహా ఇంకో కాన్సెప్ట్ తీసుకున్నారా అనేది మనకు తెలీదు. సో, ఏదేమైనా ఈ సినిమా అయితే ఇప్పుడు 'రవితేజ' గారికి పక్కా ఒక విజయాన్నయితే అందించాలి. ఆయనకు ఈ 'ఇరుముడి'తో వచ్చిన ఒక భారీ విజయాన్ని సక్సెస్‌ని కంటిన్యూ అవ్వాలి అంటే ఇప్పుడు 'హసిత్ కోహ్లీ' గారు మీద ఆ బాధ్యత పడింది. మరి ఆ బాధ్యతని ఎంత యూజ్ చేసుకుంటారో చూడాలి. ఆయనకు కూడా ఇదొక మంచి అవకాశం అని చెప్పుకోవాలి. స్వాగ్ గావచ్చు, మెంటల్ మదిలో గావచ్చు, ఇలా ఈ సినిమాలు తీసుకుంటూ వస్తున్న ఆయనకి ఇప్పుడు 'ఇరుముడి' తర్వాత 'రవితేజ' గారు డేట్స్ ఇచ్చారు కాబట్టి ఇదొక మంచి ఆపర్చునిటీ. తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి అంటే ఆల్రెడీ ప్రూవ్డ్. కాకపోతే తనకు టాలెంట్‌కి తగ్గ ఒక హిట్ అయితే పడలేదు. ఆ హిట్ ఇప్పుడు 'రవితేజ' గారితో అందుకుంటే మాత్రం ఆయన ఇంకో లెవెల్‌కెళ్ళిపోతారు. మరి అటువంటి ఒక భారీ విజయాన్ని ఇప్పుడు 'ఇరుముడి' తర్వాత 'సిద్ కోహ్లీ' గారు 'రవితేజ' గారికి అందించాలని చెప్పేసి కూడా అభిమానులు ఆశిస్తున్నారు. సో, మరి సంక్రాంతికే రిలీజ్ కాబట్టి తొందరలోనే ఉంది. సో, అలా 'రవితేజ' గారి సినిమాలు వచ్చేస్తూ ఉంటాయి. సో, మరి సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ఆహ్, ఒక 'ఇరుముడి' తర్వాత ఇంకొక బ్లాక్ బస్టర్‌గా 'రవితేజ' గారికి నిలవాలని చెప్పేసి కోరుకుందాం. థాంక్ యూ సో మచ్.